అన్ని తెలుగులో ఉన్న మూవీసే, ఒక్కటి మాత్రమే హిందీలో ఉన్న మూవీ. ప్రతి ఒక్క మూవీ వర్త్ వాచింగ్ వర్మ. అస్సలు మిస్ అవ్వకండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు ప్రతి మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. నంబర్ 1 11 మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చే మర్డర్స్ జరుగుతాయి, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది మొత్తం మీరు మూవీలోనే చూసేయండి. స్టార్టింగ్ లో హీరో చేతికి కేసు వచ్చేంత వరకు కొంచెం బోరింగ్ గా స్లోగా అనిపిస్తుంటది, కానీ వన్స్ హీరో చేతికి కేసు వచ్చాక స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. సెకండ్ హాఫ్ లో ట్విస్ట్లు అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. క్లైమాక్స్ లో ట్విస్ట్ మాత్రం బుర్రపాడు అంతే. కానీ ఈ సినిమాలో లవ్ ట్రాక్ సీన్స్ వచ్చినప్పుడు మాత్రం చాలా చిరాకు వేస్తుంటది ఆ సీన్స్ చూస్తుంటే. ఇది ఒక్కటి స్కిప్ చేస్తే మిగతా రిమైనింగ్ మూవీ మాత్రం వర్త్ వాచింగ్ వర్మ. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. అబ్సల్యూట్లీ థ్రిల్లర్ మూవీ, అస్సలు మిస్ అవ్వకండి. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు. ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5 డేమన్స్. నంబర్ 2 స్ట్రా. స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే హీరోయిన్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్న టైంలో ఇందులో నుంచి ఒక పెద్ద ప్రాబ్లం మీదకి వచ్చి పడుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం లో నుంచి బయటికి ఎలా వచ్చింది అనేది మొత్తం మీరు సినిమాలో చూసేయండి. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా ఎంగేజింగ్ గా థ్రిల్లింగ్ గా ఉంటది. సెకండ్ హాఫ్ లో సాడ్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయదు, చాలా ఎంగేజింగ్ గా చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. హీరోయిన్ యాక్టింగ్ మాత్రం ఇర్రగా తీసేసింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా కొన్ని ప్లేస్ లో చాలా బాగుంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో కూడా చూడండి. మూవీ రన్ టైం జస్ట్ 1 hour 40 minutes మాత్రమే. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.4 డేమన్స్. నంబర్ 3 స్టోలెన్. మస్ట్ వాచ్ మూవీ మామ. స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే నైట్ రైల్వే స్టేషన్ లో తల్లి బేబీ రైల్వే స్టేషన్ లో పడుకొని ఉంటారు. ఆ చిన్న పాపని ఒకరు ఎత్తుకొని వెళ్ళిపోతారు. హీరో వాళ్ళ బ్రదర్ బేబీ వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయడానికి వెళ్తారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వీళ్ళ ముగ్గురు చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే బ్యాచ్ అనే వీడియో వైరల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, వీళ్ళ లైఫ్ లో మలుపులు ఎలా తిరిగాయి అనేది మొత్తం మీరు మూవీలో చూసేయండి. మూవీ స్టార్టింగ్ లోనే స్టోరీని అయితే స్టార్ట్ చేస్తారు. ఏం తొక్క తోటకూర లాగు గీగు ఏం ఉండదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది మూవీ. సోషల్ మీడియా ఎంత డేంజరో కళ్ళకు తట్టినట్టుగా చూపించాడు. హీరో వాళ్ళ బ్రదర్ అయితే యాక్టింగ్ మాత్రం ఇర్రగా తీసేశాడు. అండ్ రిమైనింగ్ మిగతా వాళ్ళు కూడా యాక్టింగ్ అయితే చించేశారు. మస్ట్ వాచ్ మూవీ. మూవీ రన్ టైం జస్ట్ 1 hour 30 minutes మాత్రమే. ప్రైమ్ వీడియోలో హిందీలో ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 డేమన్స్. అస్సలు మిస్ అవ్వకండి. నంబర్ 4 మెర్సీ ఫర్ నాన్ వెబ్ సిరీస్. స్టోరీ లైన్ ఏంటంటే హీరో బ్రదర్ ని చంపేస్తారు. ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మొత్తం మీరు మూవీలో చూసేయండి. స్టోరీ మాత్రం చాలా సింపుల్ గానే ఉంటుంది, కానీ యాక్షన్ సీన్స్ మాత్రం తుగ్గు రేక్ కొట్టారు. యాక్షన్ సీన్స్, కొరియోగ్రాఫర్, ఫైటింగ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. 4th ఎపిసోడ్ మాత్రం బుర్ర పాడే యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి. స్టోరీ రొటీన్ గానే ఉన్న యాక్షన్ సీన్స్ కోసం ఒకసారి చూసేయొచ్చు ఈ వెబ్ సిరీస్ ని. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉంటాయి. ఈచ్ 1 ఎపిసోడ్ 40 minutes ఉంటుంది. నెట్ఫ్లిక్స్ లో తెలుగులో కూడా ఉంది. ఈ వెబ్ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 3 డేమన్స్. నంబర్ 5 జిమ్ఖానా మూవీ. స్టోరీ లైన్ ఏంటంటే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ బాక్సర్స్ అవుదామని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మొత్తం మీరు మూవీలో చూసేయండి. బాక్సింగ్ మూవీ అనగానే ఫుల్ సీరియస్నెస్ ఉంటుంది అని అనుకుంటారు, కానీ కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ. ఈ కాన్సెప్ట్ ని అన్ని సినిమాలా కాకుండా వేరేలా యూస్ చేసుకున్నారు. అండ్ అది చాలా బాగా వర్కౌట్ కూడా అయ్యింది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మంచి ఎంటర్టైనర్ మూవీ. స్టోరీ లైన్ ఏం పెద్దగా ఉండదు, కానీ ఎంటర్టైనర్ మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు, ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. ఈ మూవీ రన్ టైం జస్ట్ 2 hours మాత్రమే. సోనీ లీవ్ లో తెలుగులో కూడా ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 డేమన్స్. నంబర్ 6 పడకలం. స్టోరీ లైన్ ఏంటంటే ఒక కాలేజ్ లో సార్ ఇంకో సార్ మీద, ఒక స్టూడెంట్ మీద బ్లాక్ మ్యాజిక్ యూస్ చేస్తాడు. ఆ మ్యాజిక్ ఏంటి, ఎందుకు అనేది మొత్తం మీరు మూవీలో చూసేయండి. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లోగా బోరింగ్ గా ఉంటది, కానీ ఇంటర్వెల్ సీన్ నుంచి నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది మూవీ కాన్సెప్ట్ మాత్రం హాలీవుడ్ రేంజ్ కాన్సెప్ట్ మావా. కాకపోతే ఫస్ట్ హాఫ్ మాత్రమే దెబ్బ కొట్టేసింది. సెకండ్ హాఫ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్స్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. మీకు ఎక్కడ బోర్ అనిపించదు సెకండ్ హాఫ్ అయితే. సెకండ్ హాఫ్ లో అన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. స్టూడెంట్ యాక్టింగ్ అయితే పీక్స్ అసలు. ఈ మూవీని కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. జియో హాట్స్టార్ లో తెలుగులో కూడా ఉంది. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3 డేమన్స్. నంబర్ 7 టూరిస్ట్ ఫ్యామిలీ. మస్ట్ వాచ్ మూవీ మామ. ఇక స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే శ్రీలంక నుంచి తమిళనాడుకు వచ్చిన ఫ్యామిలీ కేశవనగర్ కాలనీలో ఎలా సెటిల్ అయ్యారు అండ్ వీళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అనేది మొత్తం మీరు మూవీలో చూసేయండి. కొన్ని సినిమాలు చూసిన తర్వాత 2-3 days మన మైండ్ లోనే ఉంటాయి కదా, ఇది కూడా ఆ కేటగిరీకి చెందిన మూవీనే. సినిమాలో జస్ట్ చిన్న సీన్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఆ సీన్స్ మనసుకు నచ్చే సీన్స్ ఉంటాయి. ఇలాంటి సీన్స్ సినిమాలో చాలానే ఉంటాయి. అసలు మూవీ చూసేటప్పుడు మూవీ రన్ టైం చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంది. ఈ మూవీలో ఉన్న లవ్ ట్రాక్ సీన్స్ ఇంకా కొన్ని పెంచి పెట్టింటే ఇంకా బాగుండేది. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫస్ట్ వెళ్ళి సినిమా ఇంకా చూడకపోతే చూసేయండి. ఈ మూవీ రన్ టైం జస్ట్ 2 hours మాత్రమే. జియో హాట్స్టార్ లో తెలుగులో కూడా. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4 డేమన్స్. ఆల్రెడీ ఈ సినిమాలన్నీ మీరు చూసి ఉంటే మీకు ఎలా అనిపించాయో కామెంట్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇందులో మీకు బాగా నచ్చిన మూవీ ఏదో కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియో కూడా తొందరలోనే వస్తుంది. మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన వెంటనే మీకు చేరుతాయి.